వాళ్ళందరూ కూడా అంటున్న విషయం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ వీళ్ళు అలా ఎంఐఎం కోసమే పనిచేస్తున్నాయి, ఎంఐఎం వాళ్ళతోనే ఉంటుందని చెప్పేసి చాలా పెద్ద వ్యాఖ్యలు చేశారంట. సో దీనిపైన ఏంటి అసలు ఎందుకు ఇలా అంటున్నారు? ఇవాళ ఇక్కడ నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఇంతకుముందు 2014 కావచ్చు ఎంఐఎంతోనే ఉన్న వ్యక్తి. ఇవాళ ఎంఐఎం, కాంగ్రెస్, టిఆర్ఎస్ ఎక్కడ అధికారం ఉంటే అక్కడ ఎంఐఎం పార్టీ వాళ్ళ అధికారం దగ్గర వెళ్ళి వాళ్ళు ఉంటారు. కానీ భారతీయ జనతా పార్టీ అలా కాదు. భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. ఇవాళ ఎంఐఎం పార్టీ క్యాండిడేట్ నవీన్ యాదవ్ ఇంతకుముందు ఎంఐఎం అభ్యర్థి పోటీ చేసిన క్యాండిడేట్. కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్ దొరకనట్టు, కాంగ్రెస్ పార్టీలో గత 30-40 సంవత్సరాలు పనిచేస్తున్న కార్యకర్తలు దొరకనట్టు ఒక బయటి పార్టీ కార్యకర్త తెచ్చి వాళ్ళు ఇక్కడ నిలబెట్టడం జరిగింది. కనుక ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అసంతృప్తి ఉంది. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తం కూడా ఇవాళ ఒక దీపక్ రెడ్డికి బలపరచాలని కొంతమంది మాకు చెప్తా ఉన్నారు. ఇవాళ ఆ కార్యకర్తకి ఇవ్వకుండా బయట నుంచి ఎంఐఎం పార్టీ కార్యకర్తకి ఇచ్చిందని వాళ్ళు కూడా అసమ్మతి వేసే పరిస్థితి ఉంది. కనుక వాళ్ళు కూడా బీజేపీ కూడా మద్దతు తెలిసే పరిస్థితి ఇక్కడ ఉంది. కనుక ఇవాళ ఎంఐఎం మజ్లిస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇవాళ రహస్య ఒప్పందంలో భాగంగా జూబ్లీ హిల్స్ టికెట్ నవీన్కి ఇస్తే రేపు జరగబోయే మేయర్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరిగే మేయర్ పదవి కూడా ఎంఐకి ఇస్తామని తెలపడం వల్లనే ఇక్కడ ఎంఐఎం పార్టీ ఇక్కడ జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలవడం జరుగుతుంది. ఓన్లీ నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ హస్తం గుడి మీద పోటీ చేస్తున్నాం, కానీ ఆయన క్యాండిడేట్ ఎంఐఎం క్యాండిడేట్ అని మేము భావిస్తా ఉన్నాం.